మాఘస్నానంలో భాగంగా మనం మాఘమాసంలో ద్వాదశికి చేరుకున్నాం. 12వ రోజు చక్కగా మాఘ స్నానం ఆచరించుకున్నాం. పురాణం అనేటువంటిది విని బ్రాహ్మణోత్తమునకు స్వయంపాక దానమైన లేదా బ్రాహ్మణ భోజనమైన ఎవరైతే చేస్తూ ఉంటుంటారో వారికి తప్పకుండా విష్ణు సాయుధ్యం అనేటువంటిది పొందుతూ ఉంటుంటారు. ఇందులో భాగంగా దత్తాత్రేయుల వారు మరలా కార్తవీర్యార్జునులకు చెప్పడం మొదలుపెట్టారు. అయ్యా, నీకు మరొక కథ చెప్తాను నాయన, వినవయ్యా అన్నారు. దగ్గరలోనే మృగశృంగం అనేటువంటిది ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక బ్రాహ్మణోత్తముడు నిత్యము కూడాను తన యొక్క వైదిక కర్మలన్నీ కూడాను ముగించుకొని స్నానం ఆచరిస్తూ ఉన్నాడు. ఆ స్నానం ఆచరిస్తూ ఉంటుంటే అందులో విశేషించి మాఘ స్నానం ఆచరించుకుంటున్నాడు, వెళుతున్నాడు, వస్తున్నాడు. ఇలా ఒకరోజు కూడా మాఘ స్నానానికి వెళ్ళి వస్తూ ఉంటుండగా స్నానం ఆచరించుకున్నాడు. ఆ వస్త్రాదులన్నీ కూడాను అక్కడ పెట్టేసేసి ఆ నదిలోకి వెళ్ళి స్నానం ఆచరించుకొని ఒడ్డునకు వచ్చి సంధ్యావందనాది కృత్యములన్నీ కూడాను ఆచరించుకున్నారు. ఆయన చక్కని శ్రౌతి ఈ విధంగా ఆచరించుకుని వస్తూ ఉన్నాడు. తన ఆశ్రమానికి రావడం, నిత్యము కృత్యాదులన్నీ కూడా చేసుకోవడం. కొంతకాలానికి ఆ బ్రాహ్మణోత్తమునకు వివాహం చేశారు. దగ్గరలోనే ఒక బ్రాహ్మణ కుమార్తెను తీసుకువచ్చి వివాహం చేశారు. ఆ అమ్మాయికి 2 స్నేహితురాళ్ళు ఉన్నారు. ఆ స్నేహితురాళ్ళు కూడా వాళ్ళు ఏమడిగారు కదా, అయ్యా, ఈ అమ్మాయిని నువ్వు వివాహం చేసుకున్నావు కదా, మమ్ములను కూడా నువ్వు వివాహం చేసుకోవాలయ్యా అని అడిగారు. అదేమిటి, ఒకరిని మాత్రమే వివాహం చేసుకోమని శాస్త్రంలో చెప్పారు, నేను అలాంటిది కుదరదండి, అలాంటివి పిచ్చి పనులు నేను చేయనండి అని అన్నారు. చేసుకోవాల్సిందే అని చెప్పి చాలా రకాలుగా బలవంత పెట్టేపాటికి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఋషీశ్వరుల యొక్క ఆశ్రమానికి వెళ్ళేసి ఆ ఆశ్రమంలో ఋషీశ్వరుణ్ణి, అయ్యా, నా భార్య స్నేహితురాళ్ళట 2 నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు, వివాహం చేసుకోమని ఇబ్బంది పెడుతున్నారు, మీరు నాకు ఈ యొక్క ఆపద నుండి విముక్తి పొందించండి, ఏమైనా మార్గం ఉంటే చెప్పండి అయ్యా అన్నారు. అయ్యా నాయన, వారేమీ తప్పు చేయలేదు కదా, నీతో సాంగత్యం పొందుదామని అడగడం లేదు, సాక్షాత్ వివాహమే చేసుకోమని అడిగారు కదా అని అన్నారు. అంటే అప్పుడు అన్నాడు కదా, అయ్యా, నేను ఒక వివాహం చేసుకున్నాను, మరలా వివాహం ఎట్లా అంటే, ఎప్పుడైతే స్త్రీ ఒక కోరిక కోరుకుంటుందో ఆ కోరికను మనము నెరవేర్చలేనట్లయితే భ్రూణహత్య పాపం చేసిన వాళ్ళం అవుతాము నాయన. కాబట్టి వారు వివాహం చేసుకొని వారి కోరిక తీర్చమని అడుగుతున్నారు, కాబట్టి నువ్వు అలా చేయడంలో తప్పేమీ లేదయ్యా. వివాహాలు పూర్వం చాలామంది మునీశ్వరులు, ఋషులు చాలామంది అనేక కథల్లో చెప్పారు, చాలామంది కూడా ఈ విధంగా ఆచరించుకున్నారు, నువ్వు ఆచరించుకో, తప్పేమీ లేదంటే అప్పుడు ఆ విధంగా వారిని వివాహం చేసుకోమని చెప్పడం చేత ఆయన ఆ విధంగా వివాహం చేసుకున్నారు. ఈ కథను చెబుతున్నప్పుడు అప్పుడు మరలా కార్తవీర్యార్జునుల వారు దత్తాత్రేయుని అడిగారు, అయ్యా, వివాహాలు ఇన్ని చేసుకోమని చెప్తున్నారు కదా, ఏమిటి అసలు వివాహంలో ఎన్ని విధాలు, పద్ధతులు ఏమిటి చెప్పండి అయ్యా అని అన్నారు. అంటే 8 విధాల పద్ధతులయ్యా, బ్రాహ్మ్య వివాహమని, ఆర్ష వివాహమని, అలాగే కన్యాశుల్కమని, పైశాచిక వివాహమని, ఇట్లా 8 విధాలైనటువంటి వివాహాలు అనేటువంటివి ఉన్నాయ్యా. కనుక వారి వారి యొక్క పాపపుణ్యాలను, కర్మలను అనుసరించే ఈ విధంగా వివాహం చేసుకోవలసి వస్తుంది. ఇలాంటివి తెలియనటువంటి చేసుకున్నటువంటి పాపపుణ్య పరిహారమే ప్రధానమైనటువంటి కారణము. దంపతులైనా కానీ ఎవరైనా కానీ సంవత్సరానికి 2 సార్లైనా నదీ స్నానంలో 2 అయనాలలో, ఉత్తరాయణంలో, దక్షిణాయనంలో నదీ స్నానం అనేటువంటిది ఆచరించాలయ్యా అని ఇందుకే చెప్పారు. జ్ఞానతః అజ్ఞాతః కృతదోష పరిహారార్థం భుక్త పీతాపీత అశేష సకల విధ పాపక్షయార్థం గంగా భాగీరథీ నద్యాం స్నానమహంకరిష్యే అని ఈ విధంగా సమంత్రకంగానైనా స్నానమాచరించుకోవడం
వల్ల పాప పరిహారం అనేటువంటిది జరుగుతుంది నాయన. కనుక అనేక విధాల పాపాలకు పరిహారానికి ప్రధానమైన కారణమే ఈ యొక్క మాఘ స్నానం నాయన. ఈ మాఘ స్నానాన్ని తప్పకుండా మనము ఆచరించుకోవాలి. ఆచరించుకుంటే తప్పకుండా ఫలితం అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఈ మాఘ స్నానంలో ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు. మాఘ స్నానంలో స్నానమాచరించుకోవడం ఈశ్వరారాధన కూడా చేయమని చెప్పారయ్యా అని చెప్పారు. అదేమిటి, మీరు ప్రత్యేకించి ఈశ్వరారాధనే చేయమని చెప్తున్నారు అంటే అలాంటిది ఏమీ లేదు. అంటే విష్ణువు తక్కువ ఈశ్వరుడు గొప్ప అనే అది పొరపాటయ్యా. అది మన భగవత్ ఆరాధన చేయమని చెప్పాడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయం శివ అని చెప్పారు. చూడండి, మీరు రామచంద్రుల వారు కూడాను ఆయన ఈశ్వరారాధన చేసుకునే శివలింగ ప్రతిష్టాపన చేసుకునే లంకకు వెళ్ళి రావణుని సంహరించగలిగాడు. ఎందుకంటే సృష్టి స్థితి లయకారకుల్లో ఆ పరమేశ్వరుడు కూడా ఒకడు. హనుమంతుడు కూడాను సముద్రోల్లంఘనం చేయడం కూడా ఆ ఈశ్వరుని అనుగ్రహం పొందిన ద్వారానే చేశాడు. ఇట్లా అనేకము అయినటువంటివి ఈ గంగను తీసుకువచ్చింది ఎవరయ్యా అంటే ఆ శివుడే కదా. భాగీరథి తపస్సు చేస్తే అక్కడ జటాజూటంలో పెట్టుకొని అక్కడి నుంచి ఒక పాయగా వదిలాడు భగీరథుడు తపస్సు చేస్తే. ఈశ్వరారాధన వల్ల మనకు అనేకమైన ఫలితాలు వస్తుంది. కనుక మనము యద్భావం తద్భవతి. మనం ఏ విధంగా కోరిక కోరుకుంటూ ఉంటామో, పుంరూపం వా భజేద్దేవీం స్త్రీరూపం వా తథైవచ అథవా నిష్కలం ధ్యాత్వా సచ్చిదానంద విగ్రహం. భగవంతుణ్ణి మనము ఏ విధంగా ఏ రూపంలోనైనా ఎలానైనా మనం ఎప్పుడైతే కొలుస్తూ ఉంటుంటామో, స్త్రీ రూపంలో కానీ పుంరూపంలో కానీ ఏ విధంగా మనస్సులో భావించి కొలిస్తే ఆ భగవంతుడు మన కోరికను తప్పకుండా నెరవేరుస్తాడు నాయన. కనుక మాఘస్నానం అనేటువంటిది చాలా విశేష ఫలప్రదమై అందులో ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చినటువంటి ఈ మాఘం అందుకూర్చే మహామాఘి అంటుంటారు. మాఘమాసంలో పర్వదినాల్లో కల్లా అత్యుత్తమమైనటువంటి రోజు మాఘ పౌర్ణిమ. ఆ రోజైతే ఎవరైతే సముద్ర స్నానం ఆచరిస్తూ ఉంటుంటారో వారికి ఎన్నో జన్మల యొక్క చేసినటువంటి పాపం యొక్క పరిహారం అనేటువంటిది లభిస్తుందయ్యా. అందుకూర్చే సముద్ర స్నానం అనేది సంవత్సరానికి ఒకమారైనా చెయ్యాలయ్యా అంటుంటారు. కనుక ఇలాంటివన్నీ నువ్వు ఆచరించుకోవడం వల్ల నీకు ఒక్క మనసులో కోరిక ఉంది కదా, ఉత్తమోత్తమమైనటువంటి జన్మనెత్తాలి అనేటువంటిది, అలాంటివన్నీ కూడా నీ కోరిక నెరవేరుతుందియా ఈ మాఘస్నానం వల్ల అని చెప్పాడు. సరే అని చెప్పేసి అప్పుడు ఆ రోజు సెలవు తీసుకున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.